అన్న నమస్తే. ఇక్కడ క్లాక్ టవర్ కడ ఉద్యమ అమరవీరుల స్తూపం కడ ఇంత పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఎందుకు వచ్చిండ్రు? ఏమేమి డిమాండ్ల మీద మీరు ఇంతమంది ఉద్యమకారులు వచ్చిర్రు? అయినా ఉద్యమకారులకు 15 మందికి ఇచ్చేసినాము, ఏం లేదు అని మాట్లాడుతుంది రాష్ట్ర గవర్నమెంట్. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? ఉద్యమకారులు అంటే ఈ 15 మంది కాదు, రాష్ట్రంలో వివిధ రూపాంతరాల్లో వివిధ రకాలుగా ఉద్యమాలు చేసినటువంటి ఘనత రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఒక 50 నుంచి 60 వేల మంది ఉద్యమకారులు ఉంటారు. వీళ్ళు గత 14 సంవత్సరాలు కూడా చాలా రకాలుగా పనిచేసారు. కవులు, కళాకారులు కొంతమందిని తీసుకొని మరి వాళ్ళకి సముచిత న్యాయం చేసినామని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. రోడ్ల మీదకి వచ్చినటువంటి సంఖ్య ఎంత, జిల్లాల వారీగా మండలాల వారీగా ఉద్యమాన్ని రగిలించినటువంటి ఉద్యమకారులు, అది ఇంద్రారెడ్డి నాయకత్వంలో కావచ్చు, ఇన్నారెడ్డి గారి స్టడీ ఫోరంలో కావచ్చు, 1969 లోపల చెన్నారెడ్డి నాయకత్వంలో కావచ్చు, మరియు 2001లో కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఉద్యమకారులు కావచ్చు. దీర్ఘకాలికంగా తెలంగాణ ఉద్యమం 2001 నుంచి అయితే 2014 వరకు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలన్నింటికి కూడా నాయకత్వం వహించడం కంటే నాయకత్వం వహించిన వాళ్ళు ఎంటపోయే పరిస్థితి చాలా దఫాలుగా చూసినాం. ఎందుకు? తెలంగాణ ఉద్యమకారులు చాలా తక్కువ. తెలంగాణ ఉద్యమాన్ని చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రావటం లేదు. రాబోయే ఎన్నికలలో మేము కూడా గెలుస్తామో గెలవమో అని చెప్పే ఉద్దేశాలతోటి కూడా చాలామంది ఉంటే ఉద్యమకారులు గుప్పెడు మంది లేరు. మండలం, గ్రామం, ఒక జిల్లా స్థాయి నుంచి కూడా ఒక 50 మంది 100 మంది కూడా లేని పరిస్థితి ఉంటే కూడా కొంతమంది ఉద్యమకారులంతా కూడా కలిసి గ్రామ స్థాయి లోపల జాగరణ సేనలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం ఎందుకు అవసరమో మరి రగిలిస్తూ ప్రతి ఇండస్ట్రీ లోపలికి వెళ్ళి మరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనకు ఎట్లా మోసం చేస్తున్నారు, మనకు ఎట్లా ఉద్యోగాలు రావట్లేదు, మన ప్రాంత వాసులంతా ఇంకా నష్టపోవడమేనా అని చెప్పి గ్రామాన తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఉద్యమకారులను తయారు చేసి ఉద్యమకారులుగా మలిచి మరి రాష్ట్రం లోపల ఒక 24 గంటలు కాదు 24/7 ఒక 14 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ యొక్క మేధోశక్తి, వాళ్ళ యొక్క ఫిజికల్ అనే శక్తిని కూడా ఎన్నో రకాలుగా ఉపయోగించి రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఆస్తులను కూడా ఖరాబ్ చేసుకొని ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు లేకుండా చేసుకొని మరి వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఆగం చేసుకొని మరి చేస్తేనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కాబట్టి ఆనాడు 2009 లోపల మరి చిదంబరం ఆర్థిక మంత్రి మరి ఒక ప్రకటన వెలువడించే వరకు కూడా చేశారు. ప్రకటన వెలువడిన తర్వాత ఆంధ్రలో ఉద్యమము రివర్స్ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఇవ్వద్దంటని చెప్పి అప్పుడు సోయొచ్చి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అందులోపల, మరి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత టీచర్స్ డిపార్ట్మెంట్ లోపల కదలికలు వచ్చి అప్పుడు సిగ్గుశరం వచ్చి మేము 2009 వరకు గుప్పెడు మంది జిల్లాల లోపల, మండలాల లోపల, టౌన్ లోపల పనిచేస్తే వీళ్ళందరూ పనిచేస్తే ఎగతాళిగా చూసిన వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అన్ని సంఘాల వారు 2009లో ఆంధ్ర వాళ్ళు ఉద్యోగం చేస్తే అప్పుడు సిగ్గుశరం తెచ్చుకొని తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న అన్ని శాఖలు కూడా కదిలినాయి, అన్ని సంఘాలు కదిలినాయి. ఎవరు? చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో ఉవ్వెత్తున ఉద్యోగం లేచింది, సమైక్యాంధ్ర ఉండాలంటని చెప్పి రాజీనామాల పర్వాలకు వెళ్ళిపోయారు. అటువంటి తరుణం లోపల మనలోకి బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి రావడానికి కారణము 9 సంవత్సరాలు మేము ఉద్యమం చేసినాం కదా. మరి ఉద్యమకారులు అంటే ఏదో 4 కవులు, రచయితలు, కళాకారులు. ఉద్యమకారులు అంటే పిఎస్లల్లా కేసు ఎఫ్ఐఆర్ అయిన వాళ్లకు లేదంటే జైలు పోయిన వాళ్ళకే వాళ్ళనే గుర్తించి ఇస్తామని రాష్ట్ర గవర్నమెంట్ అంటున్నారు. మీరు ఇప్పుడు చాలా మంది, నేను దీనికి ఒకటే నిర్వచనం చెప్తాను. నేను తెలంగాణ ఈ స్వాతంత్ర ఉద్యమం లోపల బైండ్ ఓవర్ కేసులు కూడా లెక్క తీసుకోవాల్సిన అవసరం. మండలాల వారీగా మండలాల స్టేషన్లు, టౌన్ స్టేషన్లు, మున్సిపల్ స్టేషన్లు, జిల్లా స్టేషన్లు బైండ్ ఓవర్లు. మరియు 2001 నుంచి 96 నుంచి
వివిధ దఫాలుగా తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యమం తీసుకున్నారో అప్పటి ఫోటోలలో ఉన్న వాళ్ళు కూడా ఒక 4-5 ఫోటోలు తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ పరిధికి రాకపోవచ్చు, లేదు 50 మందిని ఎందుకు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టాలి, మిగతా వాళ్ళని పక్కకు తీసేయచ్చు అనే సందర్భం వచ్చినప్పుడు ఫోటోలు అయితే ఉంటాయి కదా. ఆ ఉద్యమం చేసినప్పుడు ఆ ఫోటోలలో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి వచ్చిపోయిన వాళ్ళని తీసుకుంటే తప్పే అది. కానీ ఒక 10 సార్లు 5 సార్లు ఉద్యమాల్లో పాల్గొన్న ఫోటోలు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకోవచ్చు. నేను అందుకే చెప్తా ఉన్నాను, నేను రాష్ట్రం లోపల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాల వారీగా ఒక 2-3 సభ్యులను కూడా, ఇది జంబో కమిటీ వేయాలి. ఏదో ఒకరికి చైర్మన్ ఇచ్చి ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తే కాదు, దీంట్లో మెంబర్షిప్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాల వారీగా సామాజిక స్పృహతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఎస్సీలు ఉండాలి, బీసీలు ఉండాలి, రెడ్లు ఉండాలి, లంబాడాలు ఉండాలి, ప్రతి మైనారిటీస్ ఉండాలి, ప్రతి సబ్బండ వర్గాలకు అందులో అవకాశం ఇవ్వాలి. మెంబర్షిప్లలో కూడా ఇస్తే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిర్రు, వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొచ్చే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎవరు చేసిర్రు అనేది తెలుస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా మనం ఫస్ట్ దఫాలో ఒక 25,000 ఇండ్లు, సెకండ్ దఫాలో మళ్ళీ ఒక 10,000 ఇండ్లు, మళ్ళీ తర్వాత మళ్ళీ ప్లాట్లు, ఈ రకంగా మనం చేసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. అందుకే మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రం లోపల ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం రాదు, తుది నిర్ణయం రాదు. అట్లాగనే అన్న, ఇప్పుడు మీ టిఎస్ జేఏసి 3-4 సంఘాలు ఉన్నాయి. ఆ ఐక్యతగా ఒక్క తాటికి వస్తే ఇంకా బలం పెరుగుతుందని ప్రజలు అనుకుంటారు. అమ్మ, నేను ఒక విషయం చెప్పాలనా, వాళ్ళు ఐక్యతకు రారు, వాళ్ళ దగ్గర బలం ఉన్నదని మేము అనుకోము. మా బలము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరూపిస్తాము. ఇప్పుడు ఎన్ని పార్టీలు పెట్టిర్రమ్మా? జై తెలంగాణ పార్టీ అని పెట్టి ఒకరు పెట్టిర్రు, నరేంద్ర బైసాబ్ పెట్టిండు, మళ్ళీ విలీనం అయిపోయి, తల్లి తెలంగాణ పెట్టింది, ఆమె ఎక్కడ పోయింది తెలియదు. నేను ఏం చెప్తున్నా అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం టీవీ చేసి ఉన్నది. మిగతాయి ఉన్నాయని నేను అనుకోవడం లేదు. వాళ్ళు కలిసి వచ్చినా మాకేం బాధ లేదు, వాళ్ళు విడిపోయి ఉన్నా మాకేం బాధ లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం ఇక్కడ ఉన్నది. నిస్వార్థంగా ఆనాడు 14 సంవత్సరాలు పనిచేసే నాయకత్వం ఇక్కడ ఉన్నది. దానికి అదనంగా 5 సంవత్సరాల ముందు 96లో చేసిన నాయకత్వం ఇక్కడ ఉన్నది. దానికంటే ముందు కూడా 1969లో పనిచేసిన నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నది. వాళ్ళ భావనలను చూసుకునే కదా ఇవాళ 1969 స్టూడియోకి వచ్చినాం. ఏ సంఘం అన్న వచ్చింది ఐడికి? మీరు చూస్తున్నారు కదా, ఈ 4 సంవత్సరాల నుంచి మేమే కదా వచ్చేది. నేను వివిధ జిల్లాల లోపల మీటింగులు పెట్టిన ఘనత కూడా మాకే ఉన్నది. తెలంగాణ అమరుల ఆశయ సాధన కమిటీ 3 సంవత్సరాల క్రితం వేసుకొని దాన్ని రూపాంతరం చేసి చీవ్ చేసి మార్చినాం ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. ఓకే.